శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి మూతబడి ఉన్న దుర్గా గుడి ఒకటి ఓపెన్ చేయడం జరిగింది వెంటనే అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. అంటే ఇవాళ బీజేపీ వచ్చాక ఏం జరిగింది అనే దానికి ఇది ఒక మచ్చుతునక అనమాట. ఓకే. సో అసన్సోల్ బస్తీన్పూర్లో శ్రీ శ్రీ దుర్గామాత ట్రస్ట్ వాళ్ళది ఒక దుర్గా గుడి ఉంది. ఆ గుడి మమతా బెనర్జీ హయాంలో ఓన్లీ దుర్గామాత పూజలప్పుడు, లక్ష్మీ పూజ అప్పుడే తెరిచేవాళ్ళు. మిగతా రోజుల్లో మూసేయించేది ఆవిడ. అదేంటో మనకు తెలియదు. ఏడాది పొడవునా తెరిచి ఉంచాలి కదా గుళ్ళు. మనం చెప్పుకున్నాం కదా, కాళీమాతకి పూజలే చేయనివ్వలేదు కదా దసరాల్లో. అవును. ఇవాళ ముగ్గురు ముఖ్యమంత్రులు ఓడిపోయి రోడ్డు మీదకి వచ్చారంటే అది హిందూ దేవుళ్ళ గొప్పతనమేగా. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవడైనా సరే మాకు అలా అవ్వలేదు కదండి అంటే ఎప్పుడో అవుతుంది, ఎందుకు కంగారు కదా. అందుకని మనం తొందరపడకూడదు దేనికి. సో ఇవాళ ఆలయం ఏం చేశారంటే అక్కడ చటర్జీ అని, ముఖేంద్ర చటర్జీని ఎవరు అక్కడ నిల్చున్నారు. ఆయన నిల్చున్నప్పుడు వాళ్ళకి హామీ ఇచ్చాడు ఆయన, మీకు నేను గెలిస్తే కనుక అయితే మీకు సంవత్సరం పొడవునా గుడిని నేను తెరిపించి ఉంచుతానని. సో గెలిచాడు. వెంటనే ఆయన వెళ్ళి గుడి తలుపులు తెరిపించి పూజలు చేయించి, ఇంకా అంటే 365 రోజులు గుడి తెరిచే ఉంటుంది భక్తులకి. సో అందరూ చాలా ఆనందంగా ఉన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒకటండి, మనం అనుకుంటాం గుడి వల్ల ఏంటండి ప్రయోజనాలని. గుడి అనేది ఒక ధార్మిక కార్యకలాపాలకే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. మనం కనుక చూస్తే పువ్వులు అమ్ముకునేవాళ్ళు, చెప్పులు పెట్టుకునేవాళ్ళు, తర్వాత రకరకాల మరమరాలోనో ఇంకేదో అమ్ముకునేవాళ్ళు, బొమ్మలు అమ్ముకునేవాళ్ళు, మిఠాయిలు అమ్ముకునేవాళ్ళు, పువ్వులు ఆల్రెడీ చెప్పుకుని కొబ్బరికాయలు, అట్లా 10 మందికి ఉపాధి కల్పిస్తుంది. సో వ్యాపారాలు పెరుగుతాయి. జనం అంటే వాళ్ళు చిన్న కొట్లు పెట్టుకున్నా కూడా వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుంది. అందుకని ఎప్పుడు కూడా గుడి అనేది మనం ఓన్లీ దైవ కార్యాలకి లేదు ఒక హిందువులకు సంబంధించిందే కాదు. ఇవాళ మీరు హిందువులను చూసి ఒక చర్చి ముందు ఏం చేస్తున్నారు? మీరు కొత్తగా ఏం చేయట్లేదు కదా. హిందువులు ఏం చేస్తారో హిందూ గుళ్ళ ముందు మీరు అదే చేస్తున్నారు. మహా అయితే బొట్టు పెట్టుకోవడం మానేస్తున్నారు అంతే. కీర్తనలు అవే పాడతారు, మంత్రాలు అవే చదవడానికి చూస్తారు. ఆఖరికి మగవాళ్ళు నలుగులు కూడా పెడుతున్నారు ఇటీవల కాలంలో చర్చి పాస్టర్లు. నవ్వాలా ఎడవాలా మళ్ళీ పాటలు పాడుతూ. అంటే ఎంత చీప్గా ఉంది. ఇప్పుడు మీరు జీసస్ గురించి చెప్పండి, ఏం అబ్జెక్షన్ లేదు. కొత్తగా ఏం చేస్తున్నారో చెప్పండి. జీసస్ వల్ల కొత్తగా వచ్చింది ఏంటి? మీరు హిందువులు ఏం చేస్తారో దాన్ని పాటిస్తూ క్రిస్టియానిటీ గురించి ప్రచారం చేయటం ఏంటి? అంటే మీ దగ్గర ఏమీ లేదు, మీది ఒక డొల్ల మతం అనేగా అక్కడ అర్థం. లేకపోతే మీరేం చేయాలి? ఇగో మా బైబిల్లో దీనికి భిన్నంగా చెప్పారు చెప్పండి. మీకు అసలు ఏమీ లేదు, మతాచారాలే లేవు. మీకు బ్రిటిషర్స్ చేసిన పని ఏంటంటే 1600లో వాళ్ళు వచ్చాక మీరు క్రిస్టియానిటీలోకి రండి, మీకు కులం ఉండదని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు అదే చెప్పింది, వాళ్ళు చెప్పిందే. కానీ ఇవాళ మీకు ఆంధ్రదేశంలో కులాల వారీగా చర్చలు ఉన్నాయి. జోక్ ఏంటంటే మీరు మరి దేనికి వెళ్ళినట్టు ఆ మతంలోకి, అది నేను అడుగుతున్నా. ఇప్పుడు హిందూ మతంలో లేనిది అక్కడ ఉంటే మనం వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఆ మతంలోకి వెళ్ళకండి, అది సైతాను, ఆ దేవుడు సైతాను, ఇంకేంటంటో చెప్తారు కదా. చిత్రం కదా. ఇప్పుడు పక్కవాడిని తిట్టేది ఒక మతమా? పక్క మతాన్ని తిట్టేవాళ్ళు కానీ పక్క మనిషిని తిట్టేవాడు కానీ వాళ్ళు మనుషుల మతం? అది నేను అడిగేది. అది హిందూ మతం అలా చెప్పదుగా. వాడు సైతాను, వాడి దగ్గరికి వెళ్ళకు, లేకపోతే వీడు ఇంకోటేదో అని చెప్పదు కదా. కాబట్టి ఇవాళ నేను అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే జరుగుతున్నాయి వాస్తవాలు ఇవన్నీ. మీరు ఇది వినే ఉంటారు, జై శ్రీరామ్ అంటే పైసలు రాలుతాయా అని కొండా సురేఖ అంది కదా. పైసలు రాలుతాయా లేదో కళ్ళు పోకుండా ఉంటే చాలు కదా. అవును. అంటే నేను అనేది మీరు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఆ మాట మాట్లాడటం ఏంటి? ఉండకండి అసలు. మీరు దేవాదాయ శాఖకు ఉండకండి. నేను అంటున్నది అది. మీకు ఆ మతం మీద నమ్మకం లేనప్పుడు మీరు దేనికి వెళ్తున్నారంటే పైసలు రాలుతాయని వెళ్తున్నారా మీరు కూడా? అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఇప్పుడు మీరు ఇదివరకుట్లాగా హిందువులను అనేస్తే వాళ్ళు నోరు మూసుకుని ఉండరు.
ఇంకా ఐక్యత రావాలి, ఇంకా ఐక్యత వస్తుంది. తేడా వస్తే ఉతిగా ఆరేయాలి ఎవరినైనా సరే. ఇప్పుడు మీరు మిగతా మతాలను ఎలాగా ఇది చేస్తున్నారో, ఇప్పుడు మీరు మిగతా మతాలను మాట్లాడడానికి లేదుగా, వాడి తప్పు పని చేసినా మాట్లాడటానికి లేదుగా. అవును. మరి కమ్యూనిస్టులు అనేవాళ్ళు మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు హిందూ మతం గురించి ఎందుకు మాట్లాడతారు? వాట్ రైట్ యూ హ్యావ్ గాట్? మాట్లాడకండి. మీరందరూ హిందూ మతాచారాలు పాటిస్తారు, పైగా ప్యాషన్ అంటారు దాన్ని ఏంటో, లేదు యాక్సెసరీ అంటారు. ఏంటి, తాళి వేసుకోవడం యాక్సెసరీ, నల్లపూసల యాక్సెసరీ. ఎందుకు వేసుకుంటారు? వేసుకోకండి, మిమ్మల్ని ఎవడు అడిగాడు? సన్న గొలుసు వేసుకోండి. మొత్తానికి శివాజీ దెబ్బ మాత్రం చూసారా మీరు? మధ్యన హీరోయిన్స్ అందరూ హైనెక్ బ్లౌజులు తాళి వేసుకుని, అవును, కొన్ని ఈవెంట్స్ లో సూపర్. అసలు ప్రతి ఈవెంట్కి అందరూ హైనెక్ బ్లౌజులు వేసుకుని, చక్కగా చీరలు కట్టుకుని, తాళి వేసుకుని, నల్లపూసలు కూడా కొంతమంది పెట్టుకుని భలే పద్ధతిగా వస్తున్నారు. మరి ఇప్పుడు మా ఇష్టం మా స్వేచ్ఛ ఏమైందో నాకైతే అర్థం కాలేదు. బట్ మంచి మార్పు అయితే వచ్చింది. అదేవిధంగా బెంగాల్లో కూడా చాలా మంచి మార్పు వచ్చింది, ఇంకా వస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.